ఈ వీడియో కేవలం వినోదం కోసం మాత్రమే, ఎవరిని వెక్కిరించడానికి కాదు, ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్. హలో మామ, అందరు ఎట్లా ఉన్నారు? నీ దైవలు ఎలా ఉన్నారా? నేను పెట్టిన ప్రతి వీడియోని ఆదరిస్తున్నందుకు మీ అందరికి పంగనామాలు. సారీ అదేంటి, వందనాలు. ఇలాగే మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తూ ఇంకా లేట్ చేయకుండా మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, నాది గ్యారంటీ. మటన్ అయినా నువ్వేంటనా ఎప్పుడు మటన్ ఆంటీ మీద పడతావు? అంటే వీకెండ్ కదా, ఎట్లా మటన్ కొనుక్కునే అంత లేదు కాబట్టి కనీసం ఈ ఆంటీ రీల్స్ తోటి అయినా సాటిస్ఫై అవుతాం. కామెంట్ చదవడానికి వచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. ఇది మొగుడుతో తప్ప అందరితోనూ బాగానే డాన్స్ వేస్తుంది. అదేంటి సార్ అలా అంటారు? ఏదో మటన్ కోసం కూటి తిప్పలు. ఏం తప్పేంటి భయ్యా, మీ జోడి సూపర్. ఈ సండే మటన్ కి పైసలు వచ్చినట్టే. సూపర్ సుష్మా, సూపర్ జోడి. ఆహా, అంత నచ్చిందేంట్రా నీకు? మటన్ కోసం వచ్చిన తిప్పలు ఇవన్నీ. ఆవిడ కనీసం ప్రమోషన్స్ చేసి మటన్ సంపాదిస్తుంది, మనకు అది కూడా లేదే. చాలా లోతులు ఉంది సార్. ఏదో తేడాగా ఉందేంటి? ఎక్కడో కొడుతుంది సీనా. ఏంట్రా పొజిషన్ ఏదో తేడాగా ఉంది. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు. ఇంతకీ ఈవిడ ఈ ఫోజ్ ఎందుకు ఎట్టినట్టు? కడుక్కోవడానికి నీళ్లు ఎండిపోయి ఉంటాయి, అందుకే తుడుచుకోవడానికి ఆకుల సైడ్ ఎత్తుంది. మొహం మీద కార్చేయాలి. కరుస్తావా ఏంట్రా? నువ్వైనా కుక్కవా? ఏదో ఎట్టకారాలు వద్దు. ఎవరిదా ఎట్టకారం? వామ్మో, ఏంట్రా కళ్ళల్లో కసి? అయినా షాపింగ్ మాల్లో పని చేసుకోకుండా ఈ వీడియోలు ఏంట్రా? గుంట మంచి కసి మీద ఉంది, మామూలు కసి కాదు, కరువు ప్రాంతం నుంచి వచ్చిన కసి. చాలా కసిగా ఉన్నావు. కసి పిచ్చెక్కిపోతుంది. ఏంట్రా అందరు ఒకటే సావ కొడుతున్నారు? అలసిపోయిన బ్రతుకులు కొంచెం ఆశ కనపడేసరికి ఆపుకోలేక అడిగేశాడు. టాలెంట్ చూపిస్తుంది. వీళ్ళకి టాలెంట్ చూపించడం ఏం కొత్త కాదు కదా మామ. అయినా మనకెందుకులే, ఎవరి టాలెంట్ వాళ్ళది. మనకి ఎలాగో ఆ టాలెంట్ లేదు, కనీసం వీళ్ళకన్నా ఉంది. చూసి ఎంజాయ్ చేద్దాం. అబ్బో, ఇచ్చి పడేస్తా అనుకున్నట్టుంది అక్క. కానీ ఒకసారి కామెంట్స్ చూద్దాం. నువ్వు భూమి మీద ఉండి దండగా, నువ్వు లేకుంటే మాకు పండగ. ఇదిరా ఇచ్చి పడేయడం అంటే. ఆడదానికి తక్కువ, కొద్దిదానికి ఎక్కువ. నీళ్ళ నుండి బయటికి ఎందుకు వచ్చావు మరి? దెబ్బ మీద దెబ్బ. మీ స్ట్రోక్ చాలా ఎమెచ్యూరిటీగా ఉంది. తోళ్ళు తీసుకుంటా నడిపిస్తున్నా అన్న మీద ఇంకా నీకు కుత్తలు ఏం చూపిస్తా మా తమ్ములతో మళ్ళీ ఇంకా అడుగుబా ఇంకా చై ఆ అక్కలోడే. ఈడికి చేతులు లేకపోయినా ఏతులకేం తక్కువ లేదు. ఇంతకీ మీ ఇద్దరిలో శివన్న సుల్లు ఎవడు కొడతారా? ఎవడో ఒకలేవా కొండ మీద కన్నాయా, అన్ని డౌట్లు నీ గౌడిగేదిలాగా. వాడికి పింఛన్ వచ్చే టైంకే వాడి దగ్గరకు వస్తారంటారు మీరు? లేకపోతే వాళ్ళకేం అవసరం అన్న రావడానికి? పింఛన్ పైసలు దిగడానికే వస్తారు. ఇయ్యాల 3 తారీఖు గానే రచ్చనే ఇయ్యాల. పింఛన్ వచ్చినప్పుడు వస్తారు, పింఛన్ అయిపోయినాక దెంగేస్తారా. కనీసం 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నా బ్రో, నువ్వు ఎలా కొట్టుకుంటావని. వాళ్ళిద్దరు ఉన్నారు కదరా, ఒకడు ఊపుతాడు, ఒకడు కొడతాడు. నువ్వు ఊపు, వాడు కొడతాడు. నిరాహార దీక్ష సమయంలో ప్లేట్ పునుగులు ఇచ్చి తిను అంటున్న మన్మథరాజా ఫ్యాన్స్ అంట. 60వ రోజు. అరే లబ్బే, నిరాహార దీక్ష అంటే ఏం తినకుండా ఉండడం రా, ఎర్రిపూక. ఆ మ్యాటర్ నాకు తెలియదే. 60 రోజులు ఏం తినలేదారా సుల్లిగా? అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆపేరా ప్లీజ్. వాడు పిచ్చి బాడుకో, నువ్వు ఎర్రి బాడుకో. సుల్లిగా టైం వేస్ట్ చేసుకోకు, ఏదైనా పని చేసుకో. ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇంకేటికి అవుతుంది? మటన్ తెచ్చుకోవడానికే అవుతుంది. ఎంతైనా మా సుష్మా అంటే డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం రా. నువ్వెన్ని కథలు దిగినా ఆవిడ నీకు మటన్ పెట్టదు. హాయ్ గాయ్స్, నేను బాపట్ల దుర్గ వాళ్ళ చెల్లిని. అవును, వాడు పెద్ద హీరోయిన్, నువ్వు పెద్ద సైడ్ హీరోయిన్. మంచిగా రెడీ అయ్యాను, రావచ్చు కదా ఎవరు నన్ను కాట్ వేయడానికి. గాయ్స్ కాట్ వేయడానికి నన్ను మంచిగా. అసలు మీరంతా ఏ ఫ్యాక్టరీలో తయారవుతున్నారా?
మీరెంత టార్చర్ చేసినా ఇన్స్టాగ్రామ్ మాత్రం డిలీట్ చేయం. ధైర్యం ఎక్కువ. నేను కాటేద్దామని వస్తే నువ్వే కాటేస్తావేమోగా. నిన్ను కాటేయాలంటే జాన్సేనా తమ్ముడు రావాలి. జాన్సేనా జాన్సీన్స్ అయి ఉంటాడు. ఏంట్రా ఈ అంకుల్ మిక్సీ గ్రైండర్ తిప్పినట్టు తిప్పుతున్నాడు. 999 మిస్డ్ కాల్స్ ఫ్రమ్ శేఖర్ మాస్టర్. ఇంకా నయం బషీర్ మాస్టర్ అనలేదు. తొక్కేశారమ్మా, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. 360 డిగ్రీ కాదు 720 డిగ్రీ. వాడెవడో ఈ జిఫ్ పెట్టాడు చూద్దాం. ఈ చెట దోసపిండికి గ్రైండర్ వేయబడును. అంకుల్ నెత్తి మీద కొంచెం దోసపిండి ఒత్తేయాలి, ఆటోమేటిక్గా గ్రైండర్ అయిపోద్ది. ఈ రోజుకి ఈ వీడియో ఇంతే మావా. లెంత్ తక్కువ అని ఫీల్ అయి ఉంటే డిసప్పాయింట్ అవ్వకండి, ఇంకా చాలా ప్లాన్ చేశా. ఈ సిరీస్ ఇలాగే కంటిన్యూ కావాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ చేయమావా. పార్ట్ 2 ఫాస్ట్గా దింపేస్తా. ఉంటా, బాయ్. బాబీ